ఒక అద్భుతమైన కేజ్ మ్యాచ్. గెలాక్సీ పెగసస్, ఎర్త్ ఈగల్, ఫ్లేమ్ లీబ్రా, వీళ్ళల్లో ఎవరిని నేను తక్కువ అంచనా వెయ్యకూడదనుకుంటాను. లౌష్కాకు చెందిన మేము విజయాన్ని దక్కించుకోవడం కోసం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏది ముందుగా వస్తుంది, రాకెటా లేక లాంచింగ్ ప్యాడా? ఏది వచ్చినా మొదటి స్థానమే మా లక్ష్యం. మాసిమోని ఎక్కడికి వెళ్ళాడో ఇంతవరకు మనకేమీ తెలియదు. అసలు వాడు ఎక్కడికి వెళ్ళుంటాడో అర్థం కావట్లేదు. ఒకవేళ సమయానికి తను రాకపోతే మనం ఏం చేయాలి? ఎందుకని అనవసరంగా తన గురించి ఆలోచిస్తావు? టీమ్ గ్యాంగ్ గ్యాంగ్ గ్యాలక్సీలో ఎందుకని 4 ప్లేయర్స్ ఉన్నారో తెలుసా జింగా? అంతా మంచి కోసమే. ఇప్పుడు మాసిమోనే తిరిగి రాకపోయినా తన స్థానంలో నేనుండి అపోనెంట్ ని చిత్తడి చేసేస్తాను. కంగారు పడకండి. అలా అంటావా? ప్రస్తుతానికి మనకి వేరే దారి కూడా లేదు. సరే సరే, నాకు ఆకలేస్తోంది. ఏదైనా తింటే బాగుంటుంది కదా. హాయ్ గాయ్స్. హో హాయ్ అలెక్సీ. మీ అందరి కోసం భోజనం రెడీగా ఉంది. నాతో పాటు మీరు వస్తారా? ఇది మంచి విషయం. వచ్చి మొహమాటం లేకుండా తినండి. నేనిప్పుడు ఎక్కడున్నానో అర్థం కావట్లేదు. నా గొంతు బాగా ఎండిపోయింది. అంతేకాదు కడుపు కూడా ఖాళీగా ఉంది. బిల్డింగ్ కనపడుతోంది. అమ్మయ్యా, ఇప్పుడే నాకు ప్రాణం తిరిగొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. భోజనం అదిరిపోయింది. అప్పుడే తినేసారా? అవును, తినేసాం. సరే, మనం ఇప్పుడు ఏం చేయాలి? అలెక్సీ, మేము ఇక్కడికి వచ్చినందువల్ల మా కోసం నువ్వు స్పేస్ షటిల్ ని చూపిస్తావా? ఓ తప్పకుండా. నాతో పాటు రండి, వెళ్దాం. ఎంత పెద్దదో. భలే ఉంది. ఇక్కడే, సరిగ్గా ఇక్కడే మా కలలన్నీ నెరవేరబోతున్నాయి. ఎస్, ఒకరోజు మేము ఈ రాకెట్లో ప్రయాణిస్తాం. భూమిని దాటుకుని వెళ్తాం. నిజమైన అంతరిక్షం ఎలా ఉంటుందో మేము చూస్తాం. ఇదే మాకున్న ఏకైక కళ. అంతరిక్షానికి వెళ్తున్నారా? నిజంగా సూపర్. మేం కూడా కష్టపడి ప్రాక్టీస్ చేస్తే మీతో పాటు అంతరిక్షానికి రావచ్చా? నాకు కూడా మీతో రావాలనుంది. నా ఒంట్లో కావాల్సిన బలం ఉంది. ఇక చాలు, ఆపు. అంతరిక్షంలోకి వెళ్ళాలంటే బలం ఉంటే మాత్రం సరిపోదు. హా? ఒక ఆస్ట్రోనాట్ గా ఉండాలంటే శరీరం శక్తి సరిపోదు. ఎంతో అద్భుతమైన టెక్నికల్ నాలెడ్జ్ కూడా తప్పకుండా ఉండాలి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. స్టాండర్డ్ ఎడ్యుకేషన్, స్పేస్ ఇంజనీరింగ్, స్పేస్ మెడిసిన్, ఆర్బిటల్ చాలు, దయచేసి ఆపేయ్. నాకు తల ఇప్పుడే నొప్పిగా ఉంది. వీడు ఎప్పుడు ఇంతే. చదువు విషయానికి వస్తే వీడు ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాడు. అంతే కదా జింగా? మేము ఇక్కడ 5 సంవత్సరాలుగా ట్రైనింగ్ తీసుకుంటున్నాం. ఏమన్నాడు? నవకుమ ఏమన్నాడంటే ఇక్కడ 5 సంవత్సరాలుగా ట్రైనింగ్ తీసుకుంటున్నామట. అర్థమైందా? అందరూ జాగ్రత్తగా వినండి. అప్పుడు మేము ఒక్క సెకండ్ కూడా రెస్ట్ తీసుకోలేదు. సంవత్సరంలో 365 రోజులు మాకు కఠినమైన ట్రైనింగ్ కొనసాగుతూనే ఉండేది. మీరందరూ మీ కళని నిజం చేసుకోవడానికి బాగా కష్టపడుతున్నట్టున్నారు. అవును, ఆ ప్రయత్నాన్ని వృధా చేసుకోవడంలో మాకేమాత్రం ఇష్టం లేదు. నీ ఉద్దేశం ఏంటి? ఇకపై మేము ఏమీ చేయలేము. అకాడమీ చాలా దారుణంగా ఉండడం వల్ల మా స్పేస్ ప్రోగ్రామ్ ని వాళ్ళు కట్ చేశారు. స్పేస్ కి వెళ్ళలేం. అవును, కుదరదు. మేము కష్టపడి తయారు చేసిన స్పేస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పాడైపోయింది. ఎందుకు ఇలా అంటున్నావు? వినడానికి చాలా బాధగా ఉంది. చాలా ఖర్చు అవుతుంది. ఇప్పుడంతా ఈ కాంపిటీషన్ లోనే ఉంది. మేమిందులో గెలిస్తే బేబ్లేడ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో మాకంటూ ఒక చోటు దక్కితే మా కలల్ని నెరవేర్చుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. మేము కష్టపడి ఇందులో గెలిచామంటే స్పాన్సర్ చేయడానికి చాలా మంది వస్తారు. అందువల్ల చిన్న తప్పు కూడా జరగకూడదు. మేము ఓడిపోవటానికి వీల్లేదు. ఇందులో మేము గెలవాలి. మా కలల్ని నిజం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో ఉన్న టీంలన్నీ మా వైపే ఖచ్చితంగా తిరిగి చూడాలి. నాకు అర్థమైంది. కానీ ఏం జరిగినా జరగబోయే పోటీలో మాత్రం మేము పట్టు వదులుతామని అనుకోకండి.
ఒక పెద్ద టిన్ క్యాన్ లో మీరు అంతరిక్షానికి వెళ్ళడం మంచి విషయమే. వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో గెలిచి ఒక గొప్ప బ్లేడర్స్ గా ఉండాలనేదే మా కోరిక. తెలుసు. సరే, ఇప్పుడు మీరందరూ మాతో కాసేపు వస్తారా? త్వరగా పోటీ మొదలు పెడితే మేమెవరో ఈ ప్రపంచానికి తెలియజేస్తాం. ఆ తర్వాత మేము అన్నిట్లోనూ గెలుస్తాం. గెలిచి మా కలల్ని తప్పకుండా నిజం చేసుకుంటాం. ఉత్సాహం అంటే ఇలా ఉండాలి. మీతో పోటీ పడ్డానికి మేం కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. ఎస్, మేమిందులో ఎలాగైనా గెలవాలి. గెలవడం తప్ప మరో మార్గం లేదు. అందుకోసం మేము ఏం చేయడానికైనా సిద్ధం. బేబ్లేడ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ కి మీ అందరికీ స్వాగతం. ఏ బ్లాక్ రెండవ రౌండ్ ప్రారంభం కాబోతోంది. ఈ బ్యాటిల్ లో మన రష్యన్ రిప్రజెంటేటివ్స్ తరపున టీం లవుష్కా, జపాన్ తరపున టీం గ్యాంగ్ గ్యాంగ్ గెలాక్సీ పోటీ పడబోతున్నారు. ఇది ఉత్కంఠగా ఉంటుంది. మాసమోనే టైం లోపు ఇక్కడికి చేరుకోవడనుకుంటాను. WBBE వాడు ఇప్పటి వరకు ఎక్కడున్నాడని సరిగ్గా కనిపెట్టలేకపోతున్నారు. ప్రస్తుతానికి తనకి బదులుగా పోటీ పడ్డానికి ఇంకొకరిని ఎంచుకోవాలి. ఖచ్చితంగా. అది మాత్రమే కాదు, మనం త్వరగా గెలవాలి. కాబట్టి ముందు నేనే వెళ్తాను. ఆ తర్వాత పరిస్థితుల్ని బట్టి ఎవరు వెళ్దామో అప్పుడు డిసైడ్ చేసుకుందాం. సుబాసా, మీ ఇద్దరికి ఇది ఓకే కదా? యా, నాకు ఓకే. నాకు కూడా. ఈ పోటీ పూర్తయ్యేంత వరకు మాసిమోనే ఇక్కడ రాకుండా ఉంటే నాకు ఇంకా సంతోషంగా ఉంటుంది. ఓకే, జింగానే ఇప్పుడు మన టీం యొక్క అడ్వాన్స్ గార్డ్. సూపర్. అయితే పదండి, ఇక వెళ్దాం. అంటే జింగాని అడ్వాన్స్ గార్డుగా సెలెక్ట్ చేశారా? ముందే వాళ్ళ బెస్ట్ ని దింపుతున్నారన్నమాట. నేను తనతో పోటీ పడతాను. వద్దు, ముందు నవగుమ పోటీ పడతాడు. కానీ తను జింగా కదా. అతని దగ్గర బెస్ట్ ట్రాక్ రికార్డ్, మంచి పవర్ కూడా ఉంది. వాళ్ళ టీంలో తనే నంబర్ 1. కాబట్టి అతనితో నేనే పోటీ పడాలి. లవుష్కాలో నెంబర్ 1 బ్లేడర్వి నువ్వే, అందుకు సందేహం లేదు. కానీ చిన్న పిల్లాళ్ళ ఆలోచించడం మాని నవగుమాని ముందుగా పోటీ చేస్తాడు. అదే నా నిర్ణయం. మీరు ఇందులో గెలవాలంటే నేను చెప్పింది చెప్పినట్టుగా పాటించాలి. అర్థమయ్యిందా? చెప్పింది అర్థమయ్యిందా? అర్థమయ్యిందా అని అడుగుతున్నాను. అర్థమైంది. నీళ్లు కావాలి. ఎవరు మీరు? మీకేం కావాలి? పిల్లడా, ఆ టీవీలో ఉన్నది నువ్వేనా? మళ్ళీ చెప్తున్నాం, ఈ మాసమోనే కడోయా అనుకోని విధంగా కనిపించకుండా పోయాడు. ఇతను వరల్డ్ ఛాంపియన్షిప్స్ కోసం రష్యాకి వెళ్ళాలి, కానీ ఎక్కడున్నాడో తెలీదు. ఒకవేళ మీరు ఈ కుర్రాడిని ఎక్కడైనా చూస్తే వెంటనే WBBAకి కాంటాక్ట్ చేయండి. రష్యన్ రంబల్ ని చూడడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారా? ముందుగా రాబోయేది గ్యాంగ్ గ్యాంగ్ గెలాక్సీ. ఇదిగో మన కథానాయకుడు జింగా ముందుకొచ్చేశాడు. తనని ఎదుర్కోవడానికి టీం లవుష్కా నుంచి రాబోయేది నవగుమా. అతి పెద్ద సూట్ లో ఉత్సాహంగా వస్తున్న అందరికి స్వాగతం పలకండి. భూమి తిరుగుతున్నంత వరకు ఇక్కడ బేస్ కూడా తిరుగుతూ ఉంటాయి. సరే ప్రేక్షకులారా, ఇప్పుడు ఇందులో ఎవరు గెలుస్తారో చూద్దాం. రష్యన్ ఆస్ట్రోనాటా లేదా జాపనీస్ స్కార్ప్ మోడలా? భరించలేకపోతున్నాడు. బీ బ్యాటిల్ లో ఎప్పుడు ఇలాగే ఉంటుందన్న విషయం నీకు తెలీదా? పోటీ పడ్డానికి వచ్చిన నన్ను బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక మొదలు పెడతాను నవగుమా. ఈ బ్యాటిల్ జరుగుతున్నంత వరకు ఎవరు స్టేడియం నుంచి వెళ్ళకూడదు. ఆపోనెంట్ బ్లేడ్ తిరగకుండా ఆగిపోతేనే గెలిచినట్టు లెక్క. ఏంటి, స్టేడియం నుంచి బయటికి వెళ్లకుండా ఆపోనెంట్ ఎలాగైనా గెలవాలా? కానీ ఈ స్టేడియం ని ఆ విధంగా డిజైన్ చేయలేదు. అసలేంటది? మీరు ఏమనుకున్నారు? ఒక కంప్లీట్ డిఫీట్ మ్యాచ్ అంటే అది ఇలాగే ఉండాలి. ఇదే కేజ్ స్టేడియం. ఇది కేజ్ స్టేడియమా? నువ్వు దేనికి దిగులు పడకు తమ్ముడు. సరైన సమయానికి స్టేడియంలో వదిలే బాధ్యత నాది. వరల్డ్ ఛాంపియన్షిప్స్ అన్నది మామూలు విషయం కాదు. నా వల్లైన సహాయం చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి, మీరు నిజంగా మంచివారు. ఓకే, గట్టిగా పట్టుకో. ఎందుకు ఇలా చేస్తున్నారు?
అసలైన ఆట ఇకపై ఉంది. ఓరి నాయనో! ఒక కష్టం నుంచి తప్పించుకొని మరొక కష్టంలో ఇరుక్కున్నా. టీం లవుష్కా గ్యాంగ్ గ్యాంగ్ గ్యాలక్సీ తలపడబోయే ఈ అద్భుతమైన పోటీని చూడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మొదటి పోటీ కేజ్ స్టేడియంలో జరగబోతోంది. ఇది బాగుందా? రష్యన్ ఆతిథ్యం మీకు నచ్చిందా? ఇందులో ఏముంది? ఏ స్టేడియం అయినా సరే నేను పోటీ పడతాను. ఓహో, ఇది తెలిసిన విషయమే కదా. ఇందులో కొత్త ఉంది. ఇది ఎదురు చూశాను. ఇందువల్లే నువ్వు బ్యాటిల్ బ్లేడర్ ఛాంపియన్ అయ్యావనుకుంటున్నాను. నువ్వు వచ్చినందుకు సంతోషం జింగా. త్వరగా ఈ పోటీని ముగించుకునిరా నవగోమా. నేను నా స్నేహితులు తప్పకుండా అంతరిక్షానికి వెళ్ళాలి. కాబట్టి నేను గెలవాలి, గెలిచి తీరాలి. వినడానికి బానే ఉంది, కానీ అది జరగదు. మొదలు పెడదామా? పోటీ పడ్డానికి వాళ్ళిద్దరూ ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. 3, 2, 1 చిత్తడి చేద్దాం. వేగంగా వెళ్ళు పెగసస్. ఈ అటాక్ ని ట్రై చేయి. స్టార్ బూస్టర్ అటాక్. ఏంటిది? అరే, పెగసస్ ఆకాశంలోకి ఎగరడానికి ప్రయత్నించింది, కానీ కేజ్ ఉన్న విషయం అది మర్చిపోయినట్టుంది. ఓరి నాయనో! అంటే తన స్పెషల్ మూవ్ ని ఉపయోగించలేడన్నమాట. పెగసస్ ఎగరకపోతే అది మామూలు గుర్రం లాంటిది. ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్న తర్వాతే కదా నేను రంగంలోకి దిగాను. అయితే అందుకే వాళ్ళు కేజ్ ని నిర్మించుంటారు. జింగా తన స్పెషల్ మూని ఉపయోగించకుండా ఉండాలనే వాళ్ళు ఇలాంటి ఏర్పాటు చేశారు. ఇది కొంచెం కూడా న్యాయం కాదు. న్యాయం కాదా? లేదు, అలాంటిదేమీ లేదు. జింగా నవగోమా ఇప్పుడు ఒకే కండిషన్లో పోటీ పడుతున్నారు. అందుకని మీ మాటలు కట్టిపెట్టి పోటీలో గెలవండి. ఏం ప్రాబ్లం లేదు. చూడండి, ఇలా చేస్తే పెగసస్ ని ఆపగలరని కలలు కనకండి. ఈ కేజ్ ని చించుకుంటూ అది ఎలా బయటపడుతుందో చూడండి. వెళ్ళు, దాన్ని వదలకు పెగసస్. నువ్వు అనుకున్నది జరగదు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అసలేంటది? ఎలక్ట్రిక్ కరెంట్. ఇక్కడ జరుగుతోంది నిజంగా నమ్మశక్యం కాని విషయం. పెగసస్! చూస్తుంటే పెగసస్ ఆ షాక్ ని తట్టుకోలేకపోయిందేమో అనిపిస్తోంది. మీరు కావాలనే ఇదంతా చేస్తున్నారు కదూ? ఇంతకు ముందు ఇలాంటి స్టేడియం ని నేను ఎక్కడా చూడలేదు. నేను ముందే చెప్పాను కదా, ఇద్దరు ఒకే కండిషన్లో పోటీ పడుతున్నారు. అలెక్సే, అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇలా అందరినీ మోసం చేసే గెలవాలన్నది మీ ఉద్దేశమా? మీరెలా ప్రశాంతంగా ఉంటారు అలెక్సే? లీరా, పోటీ ప్రారంభమైంది, నువ్వు కూడా చూసావు కదా. ఇప్పుడేం జరిగినా సరే మనం వెనకడుగు వేయకూడదు. ఏం జరిగినా పర్వాలేదు, మనం ఇందులో గెలిచి తీరాలి. కమాన్ నవగోమా. అలెక్సీ ఫీలింగ్స్ నాకు బాగా అర్థమవుతున్నాయి. కాబట్టి ఇందులో గెలవడానికి నేను కష్టపడాలి. మేం కన్న కలని నెరవేర్చాలి. తప్పకుండా నెరవేరుస్తాను. జింగా, ఆకాశం అందకపోతే భూమిని ఉపయోగించు. జింగా, ట్రైన్ నవగోమాని ఓడించావి, అది నీకు గుర్తులేదా? అక్కడ కూడా నీ స్టార్ బూస్టర్ ని వాడలేదు. యా, నాకు తెలుసు. దాన్ని వదలకు పెగసస్. పోటీ ఇప్పుడు నిప్పులు జరుగుతోంది. పెగసస్ చేస్తున్న తీవ్రమైన దాడిని ఆర్సో సులభంగా ఎదుర్కొంటోంది. మళ్ళీ ఇంకోసారి అటాక్ చేయి పెగసస్. ఓ, అది మళ్ళీ అటాక్ ని అడ్డుకుంది. ఆర్సో మేజర్ అటాక్ అయిన రాక్ ఆర్సో పేరుకు తగ్గట్టుగానే భయంకరంగా ఉంది. పెగసస్ చేస్తున్న దాడిని అది ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ట్రైన్ లో పోటీ పడిన నవగోమాలాగే ఇప్పుడు లేడు. మొత్తానికి తను వేరే విధంగా ఉన్నాడు. విషయం నాకు అర్థమైంది. ట్రైన్ లో తన శక్తిని పూర్తిగా ఉపయోగించలేదన్నమాట. రాక్ ఆర్సో ఒక డిఫెన్స్ టైప్ బే. దాని ఫ్యూషన్ విల్ ని ఉపయోగించి స్టడీగా ఉందంటే ఆ తర్వాత ఎలా దాడి చేసినా దానికేమీ కాదు. పెగసస్ రెక్కల్ని విరిచేసినట్టే. అది ఇకపై ఎక్కడికి ఎగరదు. ఎలుగుబంటి బలమైన చేతులతో పెగసస్ ఓడిపోవాలని రాసున్నట్టుంది. కానివ్వు నవగోమా. రష్యన్ బ్లాడ్ హోక్. ఇదేం బాలేదు. పెగసస్ ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. నవగోమా ఇప్పుడు అటాక్ మీద అటాక్ చేస్తూనే ఉన్నాడు. చూసారా?
రాక్ ఆర్సో ఎనర్జీ రింగ్ ఎలుగుబంటి పంజాలాగా పనిచేస్తోంది. అది చాలా ఆవేశంగా దాడి చేస్తోంది. అసలేంటిదంతా? తన దగ్గర డిఫెన్స్ పవర్ కూడా ఉంది, అలాగే స్ట్రాంగ్ అటాక్ పవర్ కూడా ఉంది. రాక్ హార్స్ బరువుని అటాక్ చేయడానికి ఉపయోగించడం వల్ల అది స్ట్రైక్ చేసిన ప్రతిసారి అనుకోని విధంగా శక్తి బయటికి వస్తోంది. ఆ ఎలుగుబంటి ఇంకాసేపు ఇలాగే కొనసాగిస్తే పోటీ కాసేపట్లో ముగిసిపోయేలా ఉంది. ప్రతిదాడిగా తను ఇప్పుడు ఏం చేస్తాడు? వెళ్ళు పెగాసస్! ఓ, మీరందరూ చూస్తున్నారా? ఈసారి ఎలక్ట్రిక్ కరెంట్ లో ఇరుక్కున్నది రాక్ ఆర్సోనే. నువ్వు ఓడిపోకూడదు నవకుమా, ఎలాగైనా గెలవాలి. మనం ఇందులో గెలుస్తేనే అంతరిక్షానికి వెళ్ళగలం. రాక్ ఆర్సో కౌంటర్ అటాక్. ఇప్పుడు పెగసస్ దాని చేతిలో చిక్కుకుంటుందా? ఓ నో పెగాసస్! రాక్ ఆర్సో చేస్తున్న ఆవేశపూరితమైన కౌంటర్ అటాక్ ని చూసారా? పెగసస్ మీద ఎలక్ట్రిక్ కరెంట్ మళ్ళీ దాడి చేస్తోంది. ఆర్సో దాన్ని తోసేయ్, బయటికి తోసేయ్. కాస్త ఓపిక పట్టు పెగాసస్! అక్కడ నిప్పులు చెలరేగుతున్నాయి. రాక్ ఆర్సో చేస్తున్న అద్భుతమైన అటాక్స్ చూస్తుంటే పెగసస్ పని ఇక అయిపోయినట్టే అనిపిస్తోంది. ఇది మంచిది కాదు. ఈ పోటీ ఎంతసేపు కొనసాగినా రాక్ హార్స్ స్టామినా అసలు ఏమాత్రం తగ్గదనిపిస్తోంది. అంతేకాకుండా మాటి మాటికి కరెంట్ షాక్ తీసుకుంటోంది కాబట్టి ముందుగా పూర్తి శక్తిని కోల్పోయేది మన పెగససే. ఏంటిది? పెగసస్ ఎగరలేకపోతే దాని పూర్తి శక్తిని బయట పెట్టలేదు. ఈ కేజ్ నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక మార్గం కనిపెట్టాలి. ఇప్పుడు ఆలోచించే టైం లేదు. ముందుకు వెళ్ళి దుమ్ము దులిపే పెగసస్! దాన్ని వదిలిపెట్టకు పెగసస్! ఇక్కడ ఏం జరుగుతోంది? రన్అవే ట్రైన్ లాగా ఆర్సో వైపు పెగసస్ పరుగులు తీస్తోంది. నేను ఊహించిన మూవీ చేస్తున్నాను. అక్కడ ఏం జరిగిందో మీరు చూసారా? రాక్ ఆర్సో చేసిన ఆవేశపూరితమైన అటాక్ వల్ల పెగసస్ గాల్లో ఎగురుతోంది. ఇదే ఈ పోటీకి ముగింపు. బాగా ఎగురు పెగసస్, బాగా ఎగురు! వీల్లేదు. నేను గెలవడానికి నా దగ్గర ఉన్న మార్గం ఇది మాత్రమే. నువ్వు ఇందులో నుంచి బయటపడితే తప్ప ఆకాశంలోకి ఎగురుకుంటూ వెళ్ళలేవు. అరే, అంటే పెగసస్ రాక్ ఆర్సో పవర్ ని ఉపయోగించుకుందా? కావాలని అది వెళ్ళి ఆ ఎలక్ట్రిక్ కరెంట్ లో చిక్కుకుందా ఏంటి? దాన్ని చీల్చుకొని బయటకు వెళ్ళు పెగసస్! వెళ్ళు వెళ్ళు! ఇది అసాధ్యం. ఆ కేజీని ఎవరూ ధ్వంసం చేయలేని విధంగా నేను తయారు చేశాను. వెళ్ళు పెగసస్! నీకు వీలైనంత వరకు ఎందుకు ఎగురు! స్పెషల్ మూవ్ స్టార్ బూస్టర్ అటాక్! వీల్లేదు, నేను ఈ పట్టు వదలను. స్పెషల్ మూవ్ రష్యన్ బేర్ క్లా. ఓ, ఇక్కడ తిరగకుండా ఆగిపోయిన బ్లేడ్ ఏదంటే అది రాక్ ఆర్సోనే. ఈ పోటీలో గెలిచింది గ్యాంగ్ గ్యాంగ్ గ్యాలక్సీకి చెందిన జింగా. అదరగొట్టేశాం. ఇది అద్భుతమైన విషయం జింగా. ఆపోనెంట్ ని కావాలని దాడి చేయించి ఆ శక్తిని ఉపయోగించుకోవడం నిజంగా తెలివైన పని. ఎప్పట్లాగే ఈసారి కూడా అదరగొట్టాడు. పరిస్థితికి అనుకూలంగా జింగానే ఉంటాడు. కానీ మొదటి మ్యాచ్ కోసం వీళ్ళు తయారు చేసిన ఈ స్టేడియం కొంచెం కూడా న్యాయమైంది కాదు. ఇలా ఉన్నప్పుడు తర్వాత మ్యాచ్లకి ఏం చేస్తారో అర్థం కావట్లేదు. దయచేసి నన్ను ఇది చాలా దారుణం. ఇది ఇలా జరుగుతుందని నేను ముందుగానే ఊహించాను. కనీసం ఈసారైనా అలా జరగకుండా చూద్దాం. మీకేం కాలేదుగా? నన్ను క్షమించండి, మన కళని పాడు చేశాను. మరేం పర్వాలేదు, ఇది ఇంకా పూర్తి కాలేదు. వచ్చే పోటీలో గెలుద్దాం. మన కలలు నిజమవుతాయి, అర్థమైందా? నువ్వు సాధించాలి జింగా. సూపరు.
ఓకే తమ్ముడు, మనం వచ్చేసాం. థ్యాంక్ యూ సార్. కానీ స్టేడియం ఎక్కడుంది? ఈ పక్కనే ఒక రైల్వే స్టేషన్ ఉంది. నువ్వు ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. అంటే మీరు తిన్నగా నన్ను స్టేడియం దగ్గర దింపరా? సారీ, నేషనల్ బార్డర్ దాటడానికి మాకు అనుమతి లేదు. అందుచేత మళ్ళీ కలుద్దాం. ఏంటి? వీల్లేదు, వీల్లేదు, నన్ను కాపాడండి. లీబ్రా తన సాహసాన్ని ప్రదర్శించింది. ఇంతవరకు బేబ్లేడ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఏ బ్లాక్ లో జరిగిన రౌండ్ 2 మ్యాచ్ లో టీమ్ గ్యాంగ్ గ్యాలక్సీ విజయం సాధించి ఇప్పుడు ముందంజలో ఉంది. తర్వాత ఏంటనేదే కదా మీ అందరి ప్రశ్న. మన లవుష్కా ఏ విధంగా దీనికి సమాధానం చెప్తారు? తర్వాతి మ్యాచ్ ని మనం స్వయంగా చూస్తేనే దీనికి సమాధానం తెలుసుకోగలం. WBBA మనకు అర్జెంట్ మెయిల్ పంపించింది. మాసుమోనే చివరికి వాళ్ళని కాంటాక్ట్ చేశాడట. ఇది మంచి విషయం. అచ్చా! ఇక్కడ చాలా చలిగా ఉంది. స్టేడియం కి వెళ్లే ట్రైన్ ని వాడు పట్టుకుంటాడట, కాబట్టి త్వరగా చేరుకుంటాడు. అది సరే గాని ఎంత త్వరగా ఇక్కడికి వస్తాడు? తను అడిగేది కరెక్ట్. ఇంకా ఎంతసేపు పడుతుంది? ఏమో తెలీదు. मैं हार गया, लेकिन मैंने कोशिश की, इसलिए सच्चे दिल से कहता हूँ कि मुझे कोई पछतावा